Hi guys, welcome back to my channel. ఓజీ దే కాల్ హిమ్ ఓజీ మూవీ 4 days అంటే గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ వీక్ అయితే పూర్తయిపోయింది. సో ఈ రోజు మండే. సో ఈ వీక్ లో మన ఓజీ మూవీ ఎంత వరకు కలెక్ట్ చేసింది చిత్ర యూనిట్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అసలు ఓజీ మూవీకి డే 1 వచ్చింది ఎంత అనేది అఫీషియల్ గా అయితే ట్వీట్ వేయడం జరిగింది. 154 కోట్ల గ్రాస్ అయితే వరల్డ్ వైడ్ గా పాన్ వైడ్ గా డే 1 కలెక్షన్ అయితే రాబట్టడం జరిగింది. సో ఆ తర్వాత 3 రోజుల పాటు ఓజీ మూవీ ఎంత వరకు కలెక్ట్ చేసింది, అయితే ఓజీ మూవీ బ్రేక్ ఈవెన్ ని సాధించిందా లేదా, అయితే బ్రేక్ ఈవెన్ సాధించకపోతే ఎంత వరకు సాధించాలి, అయితే సాధిస్తే ఎంత సాధించింది, ఎంత వరకు లాభం తెచ్చింది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఓజీ మూవీ డే 1 నుంచి ప్రీమియర్స్ పడ్డప్పటి నుంచే ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. సో కొన్ని చోట్ల నెగిటివ్ రావడం, ఒక సినిమాకి నెగిటివ్ రావడం అనేది చాలా కామన్. సో నెగిటివ్ వచ్చినా సరే మోర్ దెన్ 70 to 80% ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. సో ఈ రకంగా చూసుకుంటే మూవీ ఆల్మోస్ట్ హిట్ అయిందని అనుకున్నారు అందరూ. సో అలాగే ఇప్పుడు హిట్ ఆగుతూనే మూవీ థియేటర్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సో ఇక ఓజీ మూవీకి డే 1 వచ్చి 154 కోట్ల గ్రాస్ రావడం అసలు ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటిది అనేది మరోసారి బాక్స్ ఆఫీస్ కి రుచి చూపించిన సినిమా ఓజీ మూవీ అని చెప్పొచ్చు. సో డే 1 154 కోట్ల గ్రాస్ రాబట్టిన సినిమా ఆ తర్వాత శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజుల పాటు ఈ వీక్ పూర్తయ్యేసరికి ఎంతవరకు రాబట్టిందయ్యా అంటే జస్ట్ ఒక 100 కోట్లు మాత్రమే, 100 కోట్ల గ్రాస్ ని మాత్రమే రాబట్టింది ఫ్రెండ్స్. సో ఈ వీక్ పూర్తయ్యేసరికి 4 రోజుల కలెక్షన్ ఎంత అంటే 252 కోట్లు గ్రాస్ ని రాబట్టింది అని చెప్పి డివివి చిత్ర యూనిట్ అఫీషియల్ గా అయితే, నిర్మాణ సంస్థ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ రకంగా మూవీ డే 1 154 కోట్ల గ్రాస్ ని రాబట్టిన సినిమా ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి చాలా విపరీతంగా డౌన్ అయిపోయిందని చెప్పొచ్చు కలెక్షన్ విషయంలో. సో ఎందుకు ఇంతగా డ్రాప్ అవడానికి గల కారణం ఏంటిది? సినిమా డే 1 154 కోట్లు అంటే ఇక ఎలాగో వీకే ఎలాగో హాలిడేస్, పైగా హాలిడేస్, దసరా హాలిడేస్ కూడా వచ్చేసాయి. సో సినిమా కలెక్షన్స్ పెరుగుతాయి అనుకున్న సమయంలో ఈ రేంజ్ గా అంటే దాదాపుగా ఒక డేకి వచ్చి 30 కోట్ల గ్రాస్ ని కూడా రాబట్టలేకపోయింది నెక్స్ట్ డే నుంచి ఓజీ మూవీ. సో ఇది కొద్దిగా నిరుత్సాహపరిచిందనే చెప్పొచ్చు. సో అండ్ అలాగే మేము నిన్న సండే రోజు కూడా మరోసారి ఓజీ మూవీకి వెళ్ళడం జరిగింది. సో మూవీ ఆల్మోస్ట్ 50% ఆక్యుపెన్సీతో అయితే నిన్న అయితే సండే రోజు మినిమం 50% ఆక్యుపెన్సీతో థియేటర్ అయితే రన్ అయింది ఫ్రెండ్స్. సో ఇది గ్రేట్ అని చెప్పొచ్చు నిజంగా. సో ఈ రోజు నుంచి వీకెండ్ అయితే స్టార్ట్ అయింది. సో ఈ వీకెండ్ లో కూడా ఈ రేంజ్ లో పబ్లిక్ ని గ్రిప్ చేయగలిగితే మాత్రానికి సినిమా కంపల్సరీగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలబడిపోతుంది. ఈ వీక్ పూర్తయ్యేసరికి ఓజీ మూవీ 252 కోట్ల గ్రాస్ ని రాబట్టింది అని చెప్పి చిత్రం అయితే అఫీషియల్ గా ట్వీట్ వేయడం జరిగింది. సో ఇది ఏదైతే ఉందో నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. సో మొత్తానికి ఓజీ మూవీ అయితే బ్రేక్ ఈవెన్ ని సాధించింది ఫ్రెండ్స్. ఆల్ ఓవర్ ఇండియా దాదాపుగా 90+% ఆక్యుపెన్సీ, దాదాపుగా 90% రికవర్ అయితే వచ్చేసింది. పెట్టిన పెట్టుబడి, అమ్మిన పెట్టుబడి మొత్తం దాదాపుగా 90% వరకు రికవర్ చేయగలిగింది. సో ఎలాగో మరో 2 రోజుల వరకు సినిమాలు లేవు. సో ఈ దసరా కానుకగా చాలా సినిమాలు, తమిళ సినిమాలు చాలా అయితే, కాంతారా మూవీ కూడా ఉంది October 2 అండ్ అలాగే ఇడ్లీ కొట్టు కూడా ఉంది ధనుష్ది. సో ఇవన్నీ కూడా పెద్దగా ఇంపాక్ట్ కలుగజేస్తుంది అంటే ఎస్, కంపల్సరీగా కలుగజేస్తుంది. మెయిన్ గా కాంతారా చాప్టర్ ది లెజెండ్ చాప్టర్ 1 మూవీ అయితే కంపల్సరీగా ఇంపాక్ట్ అయితే కలుగజేస్తుంది. సో ఎందుకంటే ఆల్రెడీ ఇది సీక్వెల్ మూవీ, కాంతారా ది లెజెండ్ కి సీక్వెల్ గా వస్తున్న కాంతారా ది లెజెండ్ చాప్టర్ 1 మూవీ. సో ఈ మూవీ పై హైప్ కూడా పీక్స్ లో ఉంది. సో ఈ సినిమా ఒకవేళ హిట్ టాక్ ని సొంతం చేసుకుంటే ఓజీ మూవీకి కలెక్షన్స్ ఇంకా విపరీతంగా డ్రాప్ అయ్యే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి. సో ఏదైతే ఏముంది, మొత్తానికి ఓజీ మూవీ అయితే జస్ట్ 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ని సాధించి క్లీన్ హిట్ గా అయితే నిలవడం జరిగింది. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి స్టామినా అంటే మరోసారి బాక్స్ ఆఫీస్ అయితే చూపించింది. సో ఇది ఫ్రెండ్స్ ఓజీ మూవీ అయితే దయచేసి థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అయితే గూస్ బంప్స్, నిజంగా ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. ఆ రేంజ్ లో అయితే సినిమా ఉంది. అండ్ అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన ఎస్ఎస్ తమన్ గారు అయితే ప్రాణం పెట్టి చేశారు. మన సుజిత్ గారి డైరెక్షన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. కొద్దిగా కథాపరంగా కొద్దిగా డిసప్పాయింట్ కలుగజేసినా సరే హై మూమెంట్స్ అయితే చాలానే ఉన్నాయి సినిమాలో. సో ఓవరాల్ గా చూసుకుంటే సినిమా అయితే గుడ్, బానే ఉంది. సో సినిమా కూడా థియేటర్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సో ఈ రోజు నుంచి వీకెండ్ స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి కూడా అలాగే పబ్లిక్ ని గ్రిప్ చేయగలిగితే, ఆక్యుపెన్సీ గట్టిగా చేయగలిగితే సినిమా గట్టి కలెక్షన్ అయితే రాబడుతుంది. సో ఓవరాల్ గా ఈ మూవీ లాంగ్ రన్ వచ్చేసరికి దాదాపుగా 350 కోట్ల వరకు టచ్ చేసే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇది ఓవరాల్ గా ఓజీ మూవీ ఎంత వరకు కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఓజీ మూవీ పై మీకున్న ఎక్స్పెక్టేషన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. ఓజీ మూవీ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఓజీ మూవీకి ఈ మేరకు కలెక్షన్ రావడానికి మీరేమనుకుంటున్నారు? ఈ మూవీ కలెక్షన్ ఫేకా, నిజమా అని మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ బై బై, శివసేనిగా.